హాయ్, నా పేరు వినాయక్ టిల్లర్. వెల్కమ్ టు హిస్టరీ సిరీస్ ఇన్ తెలుగు. ఈరోజు మూడో ఎపిసోడ్లో భాగంగా అసలు ఆది మానవులు వ్యవసాయం అనేది ఎందుకు మొదలుపెట్టారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ, స్టార్ట్ చేద్దాం. సో అసలు జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే, ఆది మానవులు వేటాడడానికి వెళ్ళిన సమయంలో అక్కడ దొరికే మొక్కలని లేదంటే ఫ్రూట్స్ని ఇవి సేకరించి పట్టుకొచ్చేవారు. ఆ తర్వాత వాళ్ళు ఈ విత్తనాలతో తిరిగి ఆ మొక్కల్ని మనకు నచ్చిన చోట పెంచొచ్చు అన్నది డిస్కవర్ చేసిన తర్వాత దాన్ని డొమెస్టికేషన్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ డొమెస్టికేషన్లో నైపుణ్యం వచ్చాక వాళ్ళు నెమ్మదిగా వ్యవసాయాన్ని విస్తరించారు. ఒకే చోట స్థిరపడ్డారు. ఆ స్థిరపడిన చోటులనే వాళ్ళు గ్రామాలుగా మార్చుకున్నారు. తర్వాత ఆ గ్రామాలు పట్టణాలు అయ్యాయి. పట్టణాల తర్వాత పెద్ద పెద్ద అంటే ఫుడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, సర్ప్లస్ ఉంటుంది కాబట్టి, అధికంగా ఉంటుంది కాబట్టి ఆ, అంటే పెద్ద పెద్ద కట్టడాలు లేదంటే మిగతా వాటిల్ని నిర్మించుకున్నారు. నాగరికత అనేది పెరిగింది అన్నది జనరల్ అండర్స్టాండింగ్. అయితే ఈ అండర్స్టాండింగ్ అంతా ఆ, ఒక మనకు ఆర్కియలాజికల్గా దొరికిన ఎవిడెన్స్ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టింది. అది ఏంటంటే, ఆది మానవుల అవశేషాలతో వ్యవసాయం చేసిన పూర్వీకుల అవశేషాలని కంపేర్ చేసి చూసినప్పుడు ఆది మానవుల అవశేషాలు అంటే పొడుగ్గా ఉన్నాయి. అంటే వాళ్ళు ఆది మానవులు హైట్ ఎక్కువ ఉండేవారు. అదే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాక మనం పొట్టిగా అయిపోతున్నాం, పొట్టిగా అయిపోయాం. తర్వాత మన దంతాల్లో క్యావిటీ అనేది అది కూడా తగ్గిపోయింది. తర్వాత పౌష్టికాహారం లోపించడం వల్ల మనం బలహీనులయ్యాం. వ్యవసాయం చేసిన మానవులు బలహీనులయ్యారు. తర్వాత ఒకే చోట బతకడం వల్ల వీళ్ళు బోల్డన్ని రోగాల పాలు కూడా అయ్యారు. తర్వాత అన్నిటికంటే అంటే చాలామంది అనొచ్చు, ఇవన్నీ తర్వాత అయ్యి ఉంటారు, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే వ్యవసాయం చేసేటప్పుడు ఇవన్నీ తెలియదు కదా, తర్వాత అయ్యి ఉండొచ్చు, వాళ్ళు అది అది వాళ్ళకి తెలియకుండా జరిగిన తప్పిదాలి అని అనుకోవచ్చు. అయితే ఒకటి మాత్రం వాళ్ళు కాన్షియస్గా చేశారు. అదేంటంటే, ఆది మానవులు వేట కోసం, ఆహారం కోసం ఒక గంట 2 గంటలో వేటాడేవారు. కానీ వ్యవసాయం చేయడానికి మానవులు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కానీ వ్యవసాయం రాదు కదా. సో ఎక్కువ కష్టపడ్డారు, ఎక్కువ గంటలు కష్టపడే పని ఎన్నుకున్నారు. అలాంటప్పుడు వ్యవసాయం చేయడం ఎంత కష్టం అయినప్పుడు అసలు వ్యవసాయాన్ని ఎందుకు చేసుకున్నారు, ఎందుకు ఎన్నుకున్నారు, అసలు వ్యవసాయం చేద్దామని ఎందుకు అనుకున్నారు? ఇదే అర్థం కాని ప్రశ్న. అయితే దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటూ లేదు. ఎందుకు ఉంటుందంటే, చరిత్రని దేన్ని అంటామంటే, రచనలు వచ్చాక ఆ రచనలు బట్టి అర్థం చేసుకున్నదే చరిత్ర. రచనలు రాకముందున్న సమయాన్ని ప్రీ హిస్టరీ అంటాం. ఆ ప్రీ హిస్టరీలో ఉన్న చాలా క్వశ్చన్లకి ఖచ్చితంగా ఇదే సమాధానం అని మనం చెప్పలేం. అయితే కొన్ని థీరీస్ ఉన్నాయి. ఈ థీరీలను డిఫరెంట్ పెద్ద మెథడ్స్లో బిల్డ్ చేశారు. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ది ఏంటంటే కోవర్షన్ థీరీ. అయితే అప్పుడున్న మానవ సమాజాలను అర్థం చేసుకోవడానికి ఒక పద్ధతి ఏంటంటే, మనుషులకి దగ్గరగా ఉండే జంతువుల్ని అధ్యయనం చేయడం ద్వారా అప్పటి మనుషుల బిహేవియర్స్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పి మనుషులకి దగ్గరగా ఉండే చింపాంజీలు, తర్వాత బొనబోసు వీటిని అర్థం చేసుకునే ప్రయత్నంలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, చింపాంజీస్లో ఆల్ఫా మేల్ అని ఒకళ్ళు ఉంటారు. ఆల్ఫా మేల్ అనే చింపాంజీ, మగ చింపాంజీ మిగతా చింపాంజీలు అన్నిటి మీద ఆధిపత్యం చెలాయిస్తుంది అనమాట. అయితే ఇది మారుతూ ఉంటారు, ఒకళ్ళు ఎక్కువ రోజులు ఒకళ్ళు ఉంటారు. అయితే ఈ థియరీ అనేది ఒకటి ఉంది. అయితే దీన్ని బట్టి ఏం చెప్పారంటే, ఆ ఆది మానవ సమూహాల్లో అంటే మిగిలిన వాళ్ళు వ్యవసాయం చేయడం కష్టమైనా ఆ మెయిల్ ఎవరైతే ఆధిపత్యం చేసే మా ఆది మానవుడు ఉంటాడో అతను బలవంతంగా మిగతా వాళ్ళతో వ్యవసాయం మొదలు పెట్టించుండొచ్చు అన్నది, అంటే బానిసత్వంతో చేసి ఉండొచ్చు అన్నది ఒక థియరీ. అయితే దీన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు. కానీ అంటే చింపాంజీలతో బొనబోస్కి చాలా తేడా ఉంది. సో మనుషులు ఖచ్చితంగా, అంటే మనుషులు బానిసత్వంలో లేరో లేదంటే డామినేషన్ కింద లేరా అంటే ఉన్నారు. అయితే అది వెల్త్ క్రియేషన్ అయ్యాక ఉన్నారు. ఆది మానవ సమాజం నుండి డామినేషన్తో వ్యవసాయం మొదలు పెట్టారన్నది బలహీనమైన థియరీ అని నేను అనుకుంటున్నాను. చాలా మంది కూడా అభిప్రాయపడుతున్నారు, నేను ఒకటి కాదు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఎందుకంటే మనుషులు బేసిక్గా కోఆపరేటివ్. సో ఎవరైనా అలా ఆధిపత్యం చేయాలిద్దాం అనుకుంటున్నారంటే వెల్త్ లేని సమయంలో, వాళ్ళు ఖచ్చితంగా తిరగబడేవాళ్ళు, లేదంటే అక్కడి నుంచి పారిపోయేవాళ్ళు, ఇంకోటి చేసేటోళ్ళు.
అన్నది ఒక మేజర్ అండర్స్టాండింగ్. సో ఈ థియరీ ఉన్నది. సో సో నేనేం చేస్తానంటే అన్ని థియరీలు మీ ముందు పెడతాను. సో అన్ని థియరీలు మీరు ఆలకించండి. తర్వాత మీకు నచ్చిన థియరీ లేదంటే తర్వాత మీరు మళ్ళీ కొంతకాలం తర్వాత మీ అభిప్రాయాలని బిల్డ్ చేసుకోండి. సో యా, సెకండ్ థియరీ ఏంటంటే ముసలి వాళ్ళు లేదంటే అవయవాలు అదే ఆ, అవశేషాలు సరిగ్గా లేని వాళ్ళు లేదంటే గాయపడిన వాళ్ళు వీళ్ళందరూ వేటలో పాల్గొలేరు కదా. సో వేటలో పాల్గొలేనప్పుడు వాళ్ళు ఎట్లా వాళ్ళ కష్టం అవుతుంది కాబట్టి అదే వ్యవసాయం చేసుకుంటే ఎక్కువ ఆహారం ఉంటుంది కాబట్టి వీళ్ళని పోషించడం కోసం మానవులు వ్యవసాయం చేశారన్నది ఒక థియరీ చెప్తుంది. అయితే ఇది దీన్ని వ్యతిరేకించడం ఏమంటారంటే బేసిక్గా అవశేషాలు, మెయిన్ అవశేషాలు బట్టి ఆది మానవులు సమాజంలో మరుగుజ్జులుగా ఉన్న వాళ్ళ అవశేషాలు లేదంటే లేదంటే వేరే అవయవాలు బాగోలేను లేదంటే దెబ్బలు తగిన వాళ్ళ అవశేషాలు చూసినప్పుడు వాళ్ళు ఏమి అనారోగ్యంగా లేదు, అంటే వాళ్ళు కూడా మిగిలిన సమాజంతో పాటు ఈక్వల్గా ఆరోగ్యంగానే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకు కూడా ఫుడ్ ఇచ్చేటోళ్ళు, వాటిలో పాల్గొలేని వాళ్ళకి కూడా ఆహారం అనేది అందేది. అలా అందడం వల్లే వాళ్ళు చాలా రోజుల పాటు అందరితో పాటు సమానంగా ఆరోగ్యంగా బతికారు. దీనికి మినహాయింపులు ఉండవంటే ఉన్నాయి ఖచ్చితంగా. కొన్ని కొన్ని చోట్ల ముసలోళ్ళని అబాండన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా చాలా చాలా థియరీలు ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఉంటాయి. కానీ జనరల్గా మనకు మేజర్ అవశేషాలు అధ్యయనం చేసినప్పుడు అంటే డిఫరెంట్గా పుట్టిన వాళ్ళు అంటే వాళ్ళు తక్కువగా చూడలేదు, వాళ్ళని డిఫరెంట్గా ప్రత్యేకంగా చూసారు. వాళ్ళు ఏదో కారణం చేతి ప్రత్యేకంగా ఉన్నారనుకున్న అంటే దీనికి ఈ ఈ ఇలా అభిప్రాయం రావడానికి కారణం ఏంటంటే చాలామంది షేమన్ అని చెప్పి ఒక మతం, అదే అప్పుడు పాటించే మతాల్లో ఈ మరుగుజ్జులుగా ఉండేటోళ్ళు లేదంటే డిసేబుల్ పీపులే వాళ్ళు ప్రధానమైన పాత్ర చాలాసార్లు పోషించారు. అన్నిసార్లు అని కాదు కానీ చాలాసార్లు వాళ్ళకే అవకాశం దక్కేది. ఇది కూడా ఇలాంటి థీరీస్ కూడా ఉన్నాయి. సో ఈ థీరీస్ అన్నిటిని కంపేర్ చేసి చూసినప్పుడు కేవలం ముసలి వాళ్ళ కోసమో లేదంటే అవలక్షణాలు ఉన్న వాళ్ళ కోసమే వ్యవసాయం మొదలైంది అన్నది కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళని అప్పటికీ చూసుకుంటున్నారు. ఆది మానవుల దశలో ఉన్నప్పుడే వాళ్ళని మిగతా సమాజంతో పాటు వాళ్ళకు కూడా ఆహారం అందేది. కాబట్టి ఈ థీరీలో కూడా అంత బలం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మూడో థియరీ ఏంటంటే పాపులేషన్ పెరిగే నాటికి వేట మీద ఎక్కువ కాలం బతకలేం కాబట్టి క్రమక్రమంగా వ్యవసాయంలోకి దిగాం. ఎందుకంటే వ్యవసాయం వల్ల ఫుడ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది కాబట్టి దిగాం అన్నది ఒక థియరీ చెప్తుంది. అయితే ఈ పాపులేషన్ పెరగడం అన్నది అది చాలామంది ఎట్లా చెప్తారంటే ఇది కోడి ముందా గుడ్డు ముందా అన్నది ప్రశ్న కింద చెప్తారంటే వ్యవసాయం పెరిగింది కాబట్టి పాపులేషన్ పెరిగిందా లేదంటే పాపులేషన్ పెరిగింది కాబట్టి వ్యవసాయం పెరిగిందా అన్నది దీన్ని అట్లా చెప్తారు. కానీ సింపుల్, మానవులు ఆది మానవులుగా చాలా సంవత్సరాలు బతికారు. అప్పుడెప్పుడు పెరగని పాపులేషన్ వ్యవసాయం అంటే ఒకసారిగా పెరిగిపోయి పెరిగింది కాబట్టి వ్యవసాయం మొదలు పెడదాం అన్నది కరెక్ట్ కాకపోవచ్చు. సో నేను అనుకుంటుంది ఏంటంటే వ్యవసాయం పెరిగాకే పాపులేషన్ పెరిగి ఉండాలి. ఎందుకంటే అధికంగా ఫుడ్ ఉండడం వల్ల అప్పుడు వాళ్ళు ఎక్కువ మందిని కనడం మొదలు పెట్టి ఉండొచ్చు. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ ఇది కూడా, అంటే ఇప్పుడు వ్యవసాయం మీద ఆధారపడడం కూడా ఒక రకంగా చాలా సందర్భాల్లో కరువు వచ్చినప్పుడు ఆకలి చావులు వచ్చారు. అండ్ మీరు ఇంకొకటి గమనిస్తే ఆది మానవులు అవశేషాలే బలంగా ఉన్నాయి. సో ఆకలి అనేది కారణం కాకపోవచ్చు, ఆకలి కోసమే లేదంటే ఫుడ్ కోసమే వీళ్ళు వ్యవసాయంలోకి మారిన కూడా కాకపోవచ్చు అని నేను నమ్ముతున్నాను. సో ఇంకొకటి ఏంటంటే క్లైమేట్ చేంజ్ థియరీ. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లైమేట్ చేంజ్ గురించి కొన్ని బేసిక్స్ అర్థం అవ్వాలి. సింపుల్, చాలా సింపుల్. ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ గ్రీన్ హౌస్ ఎర్త్ అనేది ఉండేది. అంటే గ్రీన్ హౌస్ ఎర్త్కి ఐస్ హౌస్ ఎర్త్కి తేడా ఏంటంటే ఐస్ హౌస్ ఎర్త్లో నార్త్ పోల్ సౌత్ పోలు మంచుతో కప్పబడి ఉంటాయి. అదే గ్రీన్ హౌస్ ఎర్త్లో నార్త్ పోల్ మంచుతో కప్పబడి ఉండవు, అసలు మంచు అనేది ఉండదు ఈ టైంలో. అయితే ఈ గ్రీన్ హౌస్ ఎర్త్ అనేది ఎప్పుడో ఉండేది, అంటే అప్పుడు డైనోసార్లు ఉండే కాలంలో ఉండేది. మన మానవులు వచ్చేసరికి మనకి ఐసేజ్ వచ్చేసింది. ఐస్ ఏజ్ అంటాం కదా, అది వచ్చేసింది. అయితే ఐస్ ఏజ్లో కూడా 2 కాలాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే గ్లాషియల్ పీరియడ్, ఇంకోటి ఏంటంటే ఇంటర్ గ్లాషియల్ పీరియడ్.
అయితే గ్లాషియల్ పీరియడ్‌లో ఏంటంటే కేవలం నార్త్ పోల్, సౌత్ పోలే కాదు మొత్తం భూమి అంతా మంచుతో కప్పబడి ఉంటది. అంటే ఎక్కువ భాగం కప్పబడి ఉంటది. అదే ఇంటర్ గ్లాషియల్ పీరియడ్‌లో సమ్మర్‌లో ఈ మంచంతా కరిగిపోయి చాలా వరకు ఒక మంచు ఉండదు. ఓన్లీ నార్త్ పోల్, సౌత్ పోల్‌లో మాత్రమే మంచు ఉంటది. ఇది ఇంటర్ గ్లాషియల్ పీరియడ్. అయితే ఇంటర్ గ్లాషియల్ పీరియడ్‌లో అంటే మామూలు ఐస్ ఏజ్‌లో మంచంతా కప్పబడి ఉన్నప్పుడు జంతువులు అనేవి జంతువుల మీదే ఆధారపడతారు కాబట్టి అవి వాటిలంటే మనుషులు వెళ్తూ ఉండాలి. అంటే ఆది మానవులు గుడారాలు ఒక చోటే ఎక్కువ కాలం ఉండలేకపోయేవారు. నిరంతరం వాళ్ళు మార్చుకుంటూ ఉండాలి. అదే ఇంటర్ గ్లాషియల్ పీరియడ్‌లో వాళ్ళ స్థావరాలని కొద్దిగా ఎక్కువ టైం అంటే మొత్తంగా సెటిల్ అయిపోవడం కాకుండా కొంచెం ఎక్కువ టైం ఒకే చోట ఉండే అవకాశం వాళ్ళకి దక్కింది. ఆ ప్రాసెస్‌లో వాళ్ళు వ్యవసాయానికి మళ్ళారు అన్నది ఒక థియరీ చెప్తుంది. అయితే నేనేమనుకుంటున్నానంటే క్లైమేట్ చేంజ్ వల్లే వ్యవసాయం స్టార్ట్ అయింది. అంటే కండిషన్ ఇది బేసిక్‌గా ఈ ఇంటర్ గ్లాషియల్ పీరియడ్ లేకుండా మంచుతో కప్పబడి ఉంటే వ్యవసాయం స్టార్ట్ అవుద్ది కదా! అయితే ఇది ఉండడం అన్నది వ్యవసాయం సాధ్యపడింది. కానీ దీనివల్లే ఇదే కారణమా అంటే కాకపోవచ్చు. అంటే వ్య వాతావరణం అనుకూలిస్తుంది కాబట్టి వ్యవసాయం చేద్దాం అనుకోకపోయి ఉండొచ్చన్నది నేను నమ్ముతున్నాను. అయితే ఈ థియరీలన్నిటిని పక్కన పెట్టే ఒక 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 స్టోరీ అనటోలియా నుంచి వచ్చింది. అనటోలియా అంటే మోడర్న్ డే టర్కీ. అంటే ఇప్పుడు టర్కీ దేశంలో ఉన్నదే అప్పుడు అనటోలియా అనేటోళ్ళు. అయితే అనటోలియాలో పురాతనమైన కట్టడాలు కొన్ని కనుక్కున్నారు. అది క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నాటి కట్టడాలు. అది వచ్చాక అంటే ఈ ఈ అసలు ఆది మానవ సమాజం మీద లేదంటే జనరల్‌గా మనం ఏమనుకునేవాళ్ళం, ముందు ఆది మానవులు ఉండేవాళ్ళు. తర్వాత ఆళ్ళు వ్యవసాయం చేశారు. తర్వాత స్థిరపడ్డారు. స్థిరపడ్డాక గ్రామాలొచ్చాయి. ఆ గ్రామాలొచ్చాక పట్టణాలొచ్చాయి. తర్వాత ఈ పెద్ద పెద్ద కట్టడాలొచ్చాయి. ఇది ఒక ఐడియా గదా! ఈ ఐడియా అంతా షేక్ అయిపోయింది. ఎందుకంటే ఆళ్ళేం కనుక్కున్నారంటే, ఆది మానవుల సమయంలోనే పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ ఉన్నాయి అని కనుక్కున్నారు. అదేంటిది వ్యవసాయం వచ్చాక కదా ఇయన్నీ రావాలి. ముందెట్లా వచ్చింది అన్నదే డౌట్. అయితే ఫస్ట్ ఈ ఈ సైట్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీని పేరు గోబ్లికా టెపే. అంటే ఏంటంటే దీని అర్థం ఏంటంటే టర్కీలో గోబ్లికా అంటే పొట్ట ఆకారంలో ఉన్న టెపే అంటే కొండ. సో, ఇది పొట్ట ఆకారంలో ఉన్న కొండ పైన ఒక కట్టడం. ఒక పెద్ద మాన్యుమెంట్ అనమాట. అయితే ఇది కట్టడానికి ఆది మానవులకి చాలా సంవత్సరాలు పట్టుండాలి. ఎందుకంటే చిన్న కట్టడం కాదు. చాలా చాలా కొండ పైన కట్టడం అన్నది ఇది చాలా కష్టంతో కూడుకున్న కట్టడం ఇది. చాలా సంవత్సరాలు కట్టి ఉండాలి. అయితే ఇది ఒక మతపరమైన కట్టడం. ఇదొక టెంపుల్ లాంటిది. అంటే టెంపుల్ టైప్ అక్కడ మతపరమైన గ్యాదరింగ్స్ కోసం మీట్ అయ్యేది. జంతువులు బలిచ్చే కట్టడం అనమాట. అయితే దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టీ షేప్ ఉంది కదా! ఈ టీ షేప్ ఏంటంటే మనుషుల ప్రతిబింబాలు అనమాట. ఈ పిల్లర్స్. ఈ ఈ స్తంభాలనేవి మనుషుల ప్రతిబింబాలు. ఆ స్తంభాల పైన వీళ్ళు జంతువులు ఆకారాలను చెక్కేటోళ్ళు. అయితే ఇదేంటంటే ఈళ్ళు ఎవరినైతే వేటాడి తింటున్నారో లేదంటే వేటాడి అంటే 2 థియరీలున్నాయి. ఒకటేంటంటే కొన్ని వీళ్ళు వేటాడి చంపుకొని తినే జంతువులను ఆళ్ళు చనిపోయాక వాళ్ళ ఆత్మలు వీళ్ళని పైన పగపట్టకుండా శాంతించాలని మొక్కుకునే ఒక ఆచారం ఉండేది. అది అన్ని ఆది మానవ సమాజాలకు ఉండేయి. అంటే మామూతులను చంపుకున్నప్పుడు ఐస్ ఏజ్‌లో మామూతులను చంపినప్పుడు కూడా చంపిన జంతువులు మొక్కేటోళ్ళు. ఈళ్ళు నువ్వు ఆహారం కోసం తిన్నా మమ్మల్ని పట్టొద్దు అన్న టైప్‌లో. సో, ఇదొక థియరీ. ఇంకోటేంటంటే వేటకెళ్ళే జంతువులు శక్తి కూడా రావాలి. ఈళ్ళు ప్రకృతితో మమేకమై బతికేవారు కాబట్టి, ఆ రకమైన మత విశ్వాసాలుండి అలాంటి కట్టడమే ఇది. ఇలాంటి కట్టడం ఒకటి కట్టుకున్నారు. సో, ఇదొకటి. ఇంకోటేంటంటే జెరికోలో అంటే ఇది ఇప్పుడు జోర్డాన్ దేశంలో అంటే లెవాంట్ ప్రాంతంలో ఉన్నది. ఇది కూడా ఒక రకమైన ట్యాంక్ కట్టడం లాంటిది. ఇదేంటంటే బేసిక్‌గా వీళ్ళు చంద్రుడిని మొక్కే తెగకి సంబంధించినోళ్ళు. వీళ్ళేంటంటే చంద్రుడిని పగలపూట అంటే రాత్రిని లేదంటే ఆకాశాన్ని భూమి మీదే రీక్రియేట్ చేయడానికి పైకప్పు మూసేసిన ఒక ట్యాంక్ లాంటిది కట్టి దాంతో వాళ్ళు రాత్రిని లేదంటే ఆకాశాన్ని భూమి మీద తీసుకురావడం అంటే దీని అర్థం ఏంటన్నది మనకు పూర్తిగా తెలియదు. కానీ ఇలాంటి అర్థం వచ్చే ఒక కట్టడం ఇది. అయితే ఈ 2 ఏం చెప్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కట్టే ప్రాసెస్‌లో వీళ్ళు అక్కడ నుండి కట్టాలి. అంటే ఈ కట్టే ప్రాసెస్‌లోనే ఆళ్ళకి ఫుడ్ గావాలి. ఈ కట్టే ప్రాసెస్‌లో గావాలి. తర్వాత కట్టిన తర్వాత దీన్ని వదిలేసి ఎళ్ళిపోలేరు గదా! ఎంత పెద్ద కట్టడానికి కట్టిన తర్వాత వదిలేసి ఎళ్ళిపోలేరు. సో, వీళ్ళు స్థిరపడాలి. అంటే
వ్యవసాయం వచ్చి తర్వాత గ్రామాలు, తర్వాత కట్టడాలు కాదు. ముందు కట్టడాలొచ్చాయి. ఆ కట్ ఆ కట్టే కట్టడాలొచ్చాక నువ్వు స్థిరపడాలి ఖచ్చితంగా. ఆ స్థిరపడే ప్రాసెస్‌లో నువ్వు వ్యవసాయం చేయాలి. చేత్తేనే స్థిరపడగలవు గదా! సో, ఈ స్టోరీని ఉల్టా చేసేయి. ఏంటంటే ఆహ్, వ్యవసాయం అనేది బహుశా కట్టే ప్రాసెస్‌లో గానీ, లేదంటే కట్టాక ఆ చుట్టుపక్కల ఉండడానికి గానీ వ్యవసాయం అనేది స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. అంటే మత విశ్వాసాల కోసం వీళ్ళు వ్యవసాయం చేయడం మొదలుపెట్టి ఉండొచ్చు అన్నది ఈ కట్టడాలు నుంచి ఒక థియరీ వచ్చింది. ఇంకోటేంటంటే హయుక్ అనే ఒక ప్రాంతం. ఇది కూడా అనటోలియా, టర్కీ దేశంలో ఇంకొక పక్కన ఉండేది. ఇది అప్పుడప్పుడే వ్యవసాయం చేసే ప్రజలు కట్టుకున్న స్థావరాలు ఇయి. పర్మనెంట్ స్థావరాలు. అయితే ఈ స్థావరాల్లో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఇది ఒక ఊరు లాంటిది. అయితే ఈ ఊర్లో రోడ్లు లేవు. వీధులు లేవు. ఏమి లేవు. అన్ని ఇల్లు పక్క పక్కన కట్టేసుకున్నారు. అంటే ఒక ఇంటికెళ్ళాలంటే ఒకళ్ళింట్లోంచి లేదంటే ఒకళ్ళింటి పైకప్పు నుంచి ఇంకొక ఇంటికెళ్ళడం అలాంటివి చేయాలి. సో, అలాంటి ఇల్లు. ఈ తేనెపొట్ల సమాజం అని గూడా అంటారు ఈటిలిని. అయితే ఈ ఈ స ఈ స ఈ ఆ స్థావరాల్లో ఈ పెయింటింగ్స్ ఉన్నాయి. జంతువులు అంటే వాళ్ళు మొక్కే జంతువులు పెయింటింగ్స్ ఉన్నాయి. అంటే ఈళ్ళు రిలీజియస్ రిలీ ఈళ్ళు ఈళ్ళ మత విశ్వాసాలు ఎక్కువున్నాయి వీళ్ళకి. తర్వాతేంటంటే వీళ్ళు ఇంకొక పూర్వీకుల్ని మొక్కే విశ్వాసాలు గూడా ఉన్నాయి. ఎలా అంటే ఎవరన్నా చనిపోయాక వాళ్ళ శవాన్ని పక్షుల్లోకి అందే విధంగా ఆళ్ళు పెట్టినప్పుడు గ్రద్దలొచ్చి మాంసం తినేసిన తర్వాత ఈ స్కల్ అదే పుర్రె మిగతా అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లేతో మళ్ళీ మొఖాలని పునర్నిర్మించి వాటిల్ని ఆళ్ళ పూర్వీకులు గుర్తుగా వాళ్ళ ఇంట్లో పెట్టుకునేటోళ్ళు. ఇలాంటి ఆచారాలన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇదేం చెప్తుందంటే వీళ్ళు మతం అనేది పెద్ద పాత్ర పోషించుండాలి అన్నది ఈ ఈ ఈ అంటే అనటోలియాలో దొరికిన అది కనుక్కున్న ఈ ఈ స్థావరాలు చెప్తున్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసల మానవుడు, ఆది మానవుడు 2 గంటల పాటు ఆహారం కోసం 2 గంటల పాటు వేటాడే జీవిత శైలి నుండి పొద్దున్నుంచి రాత్రి వరకు కష్టపడే అసల ఎందుకు మారాడంటే దీనికి ఒకటే ఆన్సర్ ఏంటంటే ప్యాషన్. అసలు ప్యాషన్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్‌గా నువ్వు ఒక 2 గంటలు మాత్రం పని చేసే ఒక జాబ్ చేస్తున్నావు నువ్వు. అలాంటిది నీకు ఒక జాబ్ వచ్చింది. దాంట్లో 8 గంటలో, 10 గంటలో పని చేయాలి. నువ్వు మారతావా? మారవు. అలాంటిది అది నీకు నచ్చిన జాబ్ అనుకో. లేదంటే అక్కడ నీకు నచ్చినోళ్ళు ఉన్నారనుకో. ఏదో ఒక ఇష్టం ఉంటే, ఆ ఇష్టం కోసం నువ్వు కష్టపడడానికి అంటే ఈ అదనపు కష్టాన్ని పడడానికి కూడా ప్రయత్నిస్తావు. అదే ప్యాషన్ అంటే. ప్యాషన్ అంటే అదనంగా కష్టపడడం. మన ఇష్టమైన దాని కోసం అదనంగా కష్టపడడం. సో, వీళ్ళు మతపరమైన భావాల కోసం ఒక చోట స్థిరపడాలి కాబట్టి, ఆ స్థిరపడాలంటే ఆళ్ళకి ఫుడ్ కావాలి. అదే స్టేపుల్ ఫుడ్ కావాలి కాబట్టి, అట్లా వాళ్ళు వ్యవసాయం చేసి చూడొచ్చని చెప్పి ఈ థియరీ చెప్తుంది. ఈ మతాలేమి ఇప్పుడు బతికలేవు. ఈ మతాలన్నీ చనిపోయాయి. అయితే ఈ థియరీ బహుశా కరెక్టా ఉండొచ్చేమో అని చెప్పి అంటే ఫస్ట్ ఆహ్, ఆహ్, క్లైమేట్ మారడం అన్నది కండిషన్. వ్యవసాయం చేయడానికి అనుకూలమైన పరిస్థితులను తెచ్చింది. అయితే ఈ మత విశ్వాసాలు వ్యవసాయంలోకి ఆది మానవుల్ని నెట్టాయి అన్నది ఈ థియరీ. ఈ థియరీ వైపే నేను ఎక్కువ మొగ్గు చూపుతున్నాను. అయితే ఇంతే కాదు. ఈ ఈ అనటోలియాలో ఒక్క చోటే వ్యవసాయం పుట్టలేదు. చైనాలో సెపరేట్‌గా పుట్టింది. తర్వాత ఏంటిది అమెరికాలో సెపరేట్‌గా పుట్టింది. ఆఫ్రికాలో సెపరేట్‌గా పుట్టింది. ఇండోనేషియా దగ్గర ఉన్న న్యూ గినియాలో సెపరేట్‌గా వ్యవసాయం పుట్టింది. ఈ అన్ని చోట్ల మతపరమైన విశ్వాసాల వల్లే పుట్టిందంటే తెలీదు మనకి. ఆహ్, సో, నేను చెప్పొచ్చేదేంటంటే లాస్ట్‌గా ఇన్ని థియరీలున్నాయి. ఏ థియరీ అనేది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. అయితే ఈ చెప్పలేకపోవడంలోనే అందం ఉంది. ఎందుకంటే ఈ ప్రశ్నలతో మనం బతికినప్పుడు మనలో ఇవి కుతూహలాన్ని పెంచుతాయి. అంటే మనం అసలు ఏవై ఉండొచ్చు అని ఎప్పటికప్పుడు ఆలోచించుకునే ఆలోచనల్లోకి మనల్ని తోస్తాయి. అలా ఆలోచించినప్పుడు, అలా అన్వేషించినప్పుడు, అలా ఊహించుకున్నప్పుడు మనకి బోలెడంత స్కిల్స్ వస్తాయన్నమాట. ఆ జర్నీలోనే, ఆ ప్రయాణంలోనే మనం బోలెడంత నేర్చుకుంటాం. ఈ గతాన్ని పునర్నిర్మించుకునే ప్రాసెస్‌లో ఈ ఈ ఈ ఈ అలవాటుల్లో మనం ప్రస్తుత ప్రపంచాన్ని గూడా పునర్నిర్మించుకునే ఆ లక్షణం గూడా మనకొస్తది. ఆ ప్రాసెస్‌లో ఐడియాలు కూడా వస్తాయి. సో, ఇది మన పురో మన మన మ మానవుల పురోగతికి ఆహ్,
ఇలాంటి ఎక్సర్సైజ్ అన్నది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఏ థియరీ నమ్ముతున్నారు దాన్ని కామెంట్ చేయండి అనేది అలాంటి యాక్టివిటీ ఏం లేదు కానీ మీరు ఆలోచించండి, జనరల్గా ఆలోచించండి. అసలు ఏవై ఉండొచ్చు, ఇదొక కుతూహలాన్ని పెంచే విషయం కాబట్టి జనరల్గా ఆలోచించండి. యా నేనైతే అనటోలియాలో అగ్రికల్చర్ రావడానికి వాళ్ళకున్న మత విశ్వాసాలు వల్ల వాళ్ళు ఒక చోట సెటిల్ అవ్వాలి కాబట్టి అగ్రికల్చర్ లో కష్టమైన వ్యవసాయాన్ని వాళ్ళు ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఆలోచించండి. సో యా దట్స్ ఇట్. వచ్చే వీడియోలో ఈజిప్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.